ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక దేశం. ఈ దేశంలో ఉన్నది నీ ధర్మానికి గౌరవించేది, నీ ధర్మాన్ని ఆచరించేది, అనుసరించేది, నీ ధర్మాన్ని ప్రేమించేది ఏదైనా ఉందంటే దేశంలో భారతదేశం ఒకటి. కాబట్టి ఫస్ట్ హిందువుగా గర్వపడు, హిందువుగా ఐక్యత ఉండు. లేదు 800 సంవత్సరాల క్రితం కట్టుకున్న భార్యలని అగ్నిగుండాలలో పడేసిన చరిత్ర జోహార్ అనే ఒక సాంప్రదాయం. 8,000 మంది సుమారు మహిళలు ఒకేసారి అగ్నిగుండాలు మానాలకు పానాలకు పోగొట్టుకున్నారు ఈ తురుష్కుల దౌర్జన్యాల పట్ల. తెల్లరి వీళ్ళందరూ అదే రూపంలో వస్తారు. ఇప్పుడు మాజీ కిల్జీ అవుతాడు. ఎందుకు వస్తున్నది ఇంత కొవ్వెందుకు? అదే కేవలం మేమేమనంటేనేమో పత్వాలు జారీ చేస్తారు, మేమేమనంటేనేమో అక్కడ కన్నయ్యలాలని కత్తితో కోసినట్లు లైవ్లలో కోసేస్తారు. కానీ దీనికి సమాధానం చెప్పాల్సింది అసౌద్దీన్ అక్బరుద్దీన్ మాత్రమే. కానీ మరి ఎన్నిసార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా ఎందుకు సార్ చర్యలు ఉండట్లేదు? కారణం ఏంటంటారు? అంటే మన సెక్యులర్ దేశం అని ఆలోచిస్తున్నారా? అదే నేను చెప్పేది ఏంటంటే భారత పార్లమెంట్ లో వక్ఫ్ చట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం హిందువుల ఆస్తులు లాక్కోవడానికి చేసిన పన్నాగం అది. ఎక్కడుంటే అక్కడ అంటే సుమారు పార్లమెంటు మాదే అంటారు, ఢిల్లీ మాదే అంటారు, సోమనాథ్ గుడి మాదే అంటారు. ఇంతకుముందు ఇవన్నీ అవును అంటే ఇట్లాంటి తప్పుడు చేసి ఆ చట్టాలు చేసి హిందువులు ఉన్నది 53,000 ఎకరాల నుంచి 9 లక్షల ఎకరాలు తయారు చేస్తే ఈ దేశంలో భవిష్యత్తులో హిందువులు బతకాలా, హిందువులకు సంబంధించిన గుళ్ళు ఉండాలా, బళ్ళు ఉండాలని తీసుకున్న నిర్ణయమే అది. దేశ ప్రజల దృష్ట దాంట్లో ఇంకా ముస్లింస్ కూడా పేద ముస్లింల ఆస్తులు కూడా లాక్కోవడం మొదలు పెట్టారు వక్ఫ్ చట్టాలు. దాన్ని సరిదిద్దాలని సంకల్పిస్తే నరేంద్ర మోడీ గారు 232 మంది ఎంపీలల్లా 24 ఎంపీలు మాత్రం భారతీయ ఖచ్చితంగా అన్ని పార్టీలు ఉన్న ముస్లిం ఎంపీలు మాత్రం సపోర్ట్ చేశారు. కానీ 200 మంది ఎంపీలు ఎవరండి? హిందూ ఎంపీలు, హిందూ ద్రోవులే కదా. వాళ్ళు ఎట్లయితే ముస్లింస్ 24 మంది ముస్లింస్ ఎంపీలు పార్టీలకు అతీతంగా భారతదేశంలో ఉన్న అన్ని పార్టీల వాళ్ళు ఒకటే. ఈ 208 మంది అంటే వీడికి దేశం అవసరం లేదు, వీడికి ధర్మం అవసరం లేదు, పదవులు తప్ప హిందువులు ఇట్లా తయారయ్యారు, హిందూ రాజకీయ నాయకులు. కానీ ముస్లింస్ క్లియర్ ఉన్నారు. వాళ్ళైతే ఒక నిబద్ధతగా వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. వాళ్ళు మన దగ్గర 100%. మొన్న ఒక ముల్లా మాట్లాడతాడు, మా ఖురానే చెప్తున్నది ఈ కాఫీర్లని చంపేయమని. ఇట్లాంటి చర్యలు తీసుకున్నప్పుడు ఇంకా దీనికి ఉదాహరణ ఏంటంటే మొన్న రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు, కాంగ్రెస్ అంటేనే ముస్లిం. అవును, ఏది మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో చేసినటువంటి వ్యాఖ్యలు. కాంగ్రెస్ అంటేనే ముస్లింస్, కాంగ్రెస్ ఉంటేనే ముస్లింల ఇజ్జత్ ఉంటది. క్లియర్ ఒప్పుకున్నారు. ఇది హిందువుల పార్టీ కాదు, ఇది క్రిస్టియన్ల పార్టీ కాదు, ముస్లింల పార్టీ అని ఒప్పుకుంటే ఒక ముల్లా, ఒక గల్లీలో ఉండే ముల్లా ఏమన్నాడు, ఒరే అవులా, తెలంగాణ ముఖ్యమంత్రి అన్నమాట, ఒరే అవులా. గల్లీలో ఉండే ముల్లా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, 4 కోట్ల ప్రజల ప్రతినిధి, రైజింగ్ తెలంగాణ అని పేరు పెట్టి మురిసిపోతున్న ముఖ్యమంత్రి గల్లీలో ఉన్న ముల్లా ఔరా అవులా, ఒరే అవులా అని చెప్పి, అరే మేము కాంగ్రెస్ అంటే ముస్లింస్ కాదురా, మేము ముస్లిం లేకపోతే మీ కాంగ్రెస్ లేదురా అన్నాడు. దిగజారిపోయిన రాజకీయ నాయకులు ఉన్నప్పుడు వీళ్ళ దిగజారుడు తనమే వాళ్ళకి పెట్టుబడి అవుతుంది. ఆ ముస్లింస్ నాయకులకు ఎవరైనా సరే, రేపు ఎమ్మెల్యే కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు.